బేహద్ వైరాగ్య స్థితి అన్న ఈ రెండవ భాగంలో బేహద్ వైరాగియే సత్యమైన రాజఋషి అంటారు శివబాబా. ఇది 27 నవంబర్ 1987 అవ్యక్త మురళి. ఈ మురళిలో బాబా బేహద్ వైరాగ్య స్థితి అంటే ఏంటో వివరిస్తూ ఆ స్థితిలోకి వచ్చినప్పుడు 1 సెకండ్ యొక్క అంతిమ పరీక్షలో పాస్ అవుతారంటాడు. సో ఇప్పుడు ఈ బేహద్ వైరాగ్య స్థితి గురించి మనం ఇంత వివరంగా తెలుసుకోవడానికి కారణం కూడా అంతిమ పరీక్ష ఏదైతే నష్టమోహ స్మృతి స్వరూపం ఉందో ఆ స్థితిలోకి వచ్చి ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయితే విద్యాలయంలో టాప్ ర్యాంకర్లుగా వస్తాం. సో ఇప్పుడు ఈ మురళిలో బేహద్ వైరాగ్య స్థితి గురించి వివరిస్తూ అసలు ఈ అంతిమ పరీక్ష అంటే ఏంటా అన్నది కూడా స్లైడ్ వేసి చూపిస్తాము. ఈ వీడియోలో క్లుప్తంగా చూపిస్తాము. సపరేట్ వీడియో మళ్ళీ ఈ బేహద్ వైరాగ్య స్థితి అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాము. సో ఈ 1 సెకండ్ పరీక్ష ఏంటంటే బ్రహ్మబాబా వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ని క్యాచ్ చేసి బుద్ధికి టచ్ అవ్వాలి అని అంటే బేహద్ వైరాగ్య స్థితిలో ఉండాలి. ఆ ఉన్నప్పుడు ఆ వాయిస్ టచ్ అయినప్పుడు బాబా ఎక్కడికి రమ్మంటే అక్కడికి మనం చేరుకోవాలి. సో ఇదే పరీక్ష. సో దానికి సంబంధించి కూడా ఈ మురళిలో తెలుసుకుందాము. సో బాబా చెప్పేది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మ అన్న స్థితిలో ఉండి వినాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబాతోటి సద్గురువు అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబాతోటి జీవిత భాగస్వామి అన్న సంబంధాన్ని కూడా జోడించాలి. దానికి మనం చేయవలసిన సంకల్పము, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈ రకంగా బాబాతోటి సంబంధం జోడించినప్పుడు ఇంకా దేనికి ప్రభావితం అవ్వం. సో ఇదే బేహద్ వైరాగ్య స్థితి అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇందులో 7వ భాగం గనక చూస్తే ఆ 7వ భాగంలో రికార్డ్ అయిన అవ్యక్త మురళిలో బాబా దేనికి ప్రభావితం అవ్వద్దు, ఒక్క బాబాకి తప్పితే అన్నారు. ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ఇంకా నాకొక్క బాబా తప్పితే ఇంకెవరూ లేరు అన్న స్థితిలో ఉన్నప్పుడు ఈ అంతిమ పరీక్ష తర్వాత బాబా వెంట వెళ్ళడము ఇవన్నీ సహజంగా అయిపోతాయి అని అంటారు. సో ఇప్పుడు ఈ 2వ భాగంలో అసలు ఆ బేహద్ వైరాగ్య స్థితి అంటే ఏంటి, అసలు అంతిమ పరీక్ష ఏంటి అన్నది కూడా తెలుసుకుందాం. సో బాబా ఏం చెప్తున్నారంటే, ఋషి కుమారులకు బ్రహ్మబాబా సమానంగా రాజఋషి స్థితి యొక్క గుర్తులు చెప్తూ సర్వ సహయోగి అయిన బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు బాబ్దాదా రాజఋషుల సభను చూస్తున్నారు. కల్పం అంతటిలో రాజుల సభ అనేకసార్లు జరుగుతుంది, కానీ ఈ రాజఋషుల సభ ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. మీరు రాజు కూడా మరియు ఋషి కూడా. ఈ విశేషత ఈ సమయం యొక్క ఈ సభకే ఉంది. ఒకవైపు రాజ్యాధికారి అంటే సర్వ ప్రాప్తులకు అధికారి, మరియు 2వ వైపు బేహద్ వైరాగ్య వృత్తి కలిగిన వారు. ఒకవైపు సర్వప్రాప్తుల అధికారం యొక్క నశ, మరియు 2వ వైపు బేహద్ వైరాగ్యం అలౌకిక నశ. ఎంత శ్రేష్ఠ భాగ్యమో అంత శ్రేష్ఠ త్యాగం, రెండింటి సమానత ఉండాలి అంటున్నారు. తో సర్వ ప్రాప్తులు సర్వ ఖజానాలు అన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి. సో వీటన్నిటిని త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని కూడా మళ్ళీ త్యాగం చేయాలి అంటున్నారు. సో అందుకే రాబోయే మురళిలో కూడా బాబా సింపుల్గా ఏం చెప్పారంటే, బేహద్ త్యాగి, బేహద్ సేవాధారి, బేహద్ వైరాగ్యులే విశ్వ మహారాజులు అవుతారంటారు. అంటే ఈ రాజఋషులు, అందుకే రాజఋషులుగా ఇక్కడ అతీతము అవ్వాలి, రాజులుగా ప్రియంగా అవ్వాలి అంటున్నారు. సో దాని గురించి బాబా ఇంకేం చెప్తున్నారంటే, ఇప్పుడిప్పుడే అధికారి స్థితి యొక్క సంతోషం మరియు ఇప్పుడిప్పుడే బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సంతోషం. ఈ అభ్యాసంలో ఎంతవరకు స్థితులు అవ్వగలుగుతున్నారు అంటే 2 స్థితుల సమానత యొక్క అభ్యాసం ఎంతవరకు చేస్తున్నారు అనేది పరిశీలిస్తున్నారు. పిల్లలందరూ నంబర్ వారి అభ్యాసులే, కానీ సమయం యొక్క సమీపతను అనుసరించి ఈ రెండింటి అభ్యాసాన్ని మరింత పెంచుకుంటూ వెళ్ళండి. సో దేన్ని పెంచుకోవాలి? అధికారి స్థితి అంటే స్వరాజ్యం, కర్మేంద్రియాలపైన అధికారము మరియు బేహద్ వైరాగ్య వృత్తి.
అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ మురళిలో లేదు, కానీ రాబోయే మురళిలో అంటే సుమారుగా 18 భాగాలుగా దీన్ని రికార్డ్ చేస్తున్నాం ఈ బేహద్ వైరాగ్య స్థితిని. సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి అన్ని మురళీలు రికార్డ్ చేశాము. సో ఇప్పుడిప్పుడే అధికారి స్థితి అంటే కర్మేంద్రియాల మీద అధికారాన్ని సంపాదించిన తర్వాత మళ్ళీ వైరాగ్య వృత్తి కూడా రావాలంటున్నారు. సో అధికారులం అయిపోయిన తర్వాత మేం కాబట్టి సాధించాము, నేను కాబట్టి ఇక్కడ విజయాన్ని అయ్యాను, నా వల్లే జరిగిందని ఏదైతే అక్కడ మనము అహంకారానికి కానీ ఆ పేరు ప్రతిష్టలకు గౌరవానికి కానీ తగుల్పాటు అటాచ్మెంట్ ఉంటుందో అది రావద్దు అంటున్నాడు. సో అందుకే అధికారి స్థితి యొక్క సంతోషం మరియు ఇప్పుడే బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సంతోషం రెండు యొక్క సమానత ఉండాలి అంటున్నారు. సాధారణంగా బాబా చెప్పింది సాధించేసిన తర్వాత ఇంకా మా అంతటి వాళ్ళు లేరు అన్నట్టు ఉంటుంది. అంటే అక్కడ ఇంకా పేరు గౌరవం గురించి అక్కడ మోహం ఉంది, మనకి అటాచ్మెంట్ ఉంది, తగుల్పాటు ఉంది. సో అవి లేకపోవడమే ఇక్కడ బేహద్ వైరాగ్య స్థితి అంటున్నారు. కాబట్టి రెండిటి యొక్క సమానత ఉండాలి, ఆ అభ్యాసాన్ని ఇప్పుడు పెంచుకుంటూ వెళ్ళండి అంటున్నారు. సో అభ్యాసం ఎలా చేయాలన్నది బాబా సంకల్పాలు ఇస్తూ పోతున్నారు. అక్కడక్కడంతా మేము దాన్ని ఎంఫసైజ్ చేసాము. సో ఆ సంకల్పాలు చేస్తూ పోతుంటే కూడా ఆ వైరాగ్య స్థితి వస్తుంది. సో ఆ వైరాగ్య స్థితికి కూడా పునాది తపస్సు అంటారు. సో ఆ తపస్సుకు సంబంధించి కూడా మురళి రికార్డ్ చేశాము. సో విద్యార్థులు ఆ మురళిలు వింటే ఇంకా స్పష్టత వస్తుంది. సో ఇప్పుడు ఇది రెండవ భాగమే కాబట్టి అన్ని మురళిలు చూస్తే కూడా స్పష్టత ఉంటుంది. సో సబ్జెక్ట్ అయితే ఈజీయే. సో ఇదేదో కొత్త సబ్జెక్టు ఎక్కువగా ఉంది, అందులో విశ్వమహారాజులు ఫైనల్ ఎగ్జామ్ అనేసరికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. చెప్పిన సబ్జెక్టే కానీ బాబా ఏంటంటే ఇంకా స్పష్టంగా మార్గాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఫైనల్ ఎగ్జామ్, ఆ ఫైనల్ ఎగ్జామ్లో మనం పాస్ అవ్వాలన్నదే ఇక్కడ బాబా యొక్క ఉద్దేశం కాబట్టి కొంచెం చెప్పేటప్పుడు విస్తారంలో చెప్పారంతే. తర్వాత ఇక్కడ ఇంకేమంటున్నారంటే బేహద్ వైరాగ్యం అంటే అన్నిటి నుండి తొలగిపోవటం కాదు, కానీ సర్వప్రాప్తులు ఉన్నప్పటికీ కూడా హద్దు యొక్క ఆకర్షణ మనస్సుని లేదా బుద్ధిని ఆకర్షితం చేయకూడదు. బేహద్ అంటే సంపూర్ణ సంపన్న ఆత్మలు మరియు బాబా సమానంగా సదా కర్మేంద్రియాల యొక్క రాజ్యాధికారి, సూక్ష్మ శక్తులైన మనస్సు బుద్ధి సంస్కారాలకు కూడా అధికారులు, సంకల్పమాత్రంగా కూడా అధీనత ఉండకూడదు. వారినే రాజఋషి అంటే బేహద్ వైరాగ్య వృత్తి కలిగిన వారు అని అంటారు. ఈ పాత దేహం లేదా దేహం యొక్క పాత ప్రపంచం లేదా వ్యక్త భావం లేదా వైభవాలు, ఈ అన్ని ఆకర్షణలతో సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారు. సో ఈ వాక్యాలన్నీ విద్యార్థులకు ఎలా వీలవుతుందో మరి అండర్లైన్ చేసుకుంటారో, ఫోటోలు తీసుకుంటారో, ఏ రకంగా చేసుకుంటారో చేసి ఈ పాయింట్స్ అర్థమైతే మనం చేయాల్సిన పురుషార్థం ఏంటో అర్థమవుతుంది. ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో పొద్దున అమృతవేళ చేసామా, మురళి విన్నామా అన్నంతవరకే ఆలోచిస్తున్నారు విద్యార్థులు, కానీ మరి రోజు వచ్చే పరీక్షలు మరియు ఫైనల్ ఎగ్జామ్ గురించి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది విద్యాలయము. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళే టాప్ ర్యాంకర్లుగా అనౌన్స్ చేయబడతారు, వాళ్ళే విశ్వమహారాజులు అవుతారు. సో ముఖ్యంగా ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, రాజ్య పదవులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళన్ని మురళిలు చదివి ఆచరణలోకి తీసుకురావాలి. సో ఈ వాక్యాలు ఏవైతే బాబా చెప్తున్నారో వైరాగ్యం అంటే అన్నిటి నుండి తొలగిపోవడం కాదు. సో భక్తి మార్గంలోని సాధు సన్యాసులాగా హద్దుల యొక్క వదులుకోవడం కాదు ఇక్కడ అంటున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రవృత్తి మార్గం అంటే ఇక్కడ మనకి ఏవేవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు బాబా చెప్పినట్టు హద్దు యొక్క ఆకర్షణ మనస్సు లేదా బుద్ధిని ఆకర్షితం చేయకూడదు. అంటే ఉదాహరణకు సాధనాలు ఉన్నాయి, సాధనాల పట్ల ఆకర్షితులు అవ్వకూడదు, లేదా సాధనాలకు వశీభూతం అవ్వద్దు. మన మొదటి భాగంలో చెప్పినట్టు ఉదాహరణకి బయట ఎండలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏసీకి వశం అయిపోయినాం సాధనాలకి. సో నేను ఏసీని దాటుకుని సేవకి వెళ్ళలేను అంటే ఇక్కడ అటాచ్మెంట్ వచ్చేసింది సాధనాలకి. ఆ అటాచ్మెంట్ వచ్చేయడం వల్ల ఏమైందంటే అసలు బాబాను వదిలేసాం. సో బాబా వెళ్ళి సందేశం ఇచ్చిరండి అన్నది ఇక్కడ శ్రీమతము, కానీ బయట చూస్తే ఎండలు. కాబట్టి మేము వెళ్ళాం, ఎందుకంటే ఇక్కడ సాధనాలకు వశమైపోయి ఉన్నాం. కాబట్టి ఇలా ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్ని కనుక చూసుకుంటే
బేహద్ వైరాగ్య స్థితిలోకి వచ్చామా లేదా అర్థమవుతుంది. లేకపోతే అంతిమంలో మనకు ఆ వాయిస్ వినిపిస్తుంది, కానీ బయట పరిస్థితులను బట్టి అమ్మో బయటికి వెళ్ళలేము, బాబా చెప్పే స్థానాలకు వెళ్ళలేము అనిపిస్తుంది. కానీ బాబా తోడుగా ఉంటారు కాబట్టి ఆయన సంయోగంతో వెళ్ళిపోవచ్చు. సో ప్రకృతి ఎలాగూ దాసి అయి సేవ చేస్తుంది కాబట్టి దానివల్ల కూడా సమస్య ఏమీ ఉండదు. సో అంతిమంలో సురక్షిత స్థానాలను ఏదైతే వీడియో చేశామో అందులో కూడా బాబా అదే చెప్పారు. సో ఇక్కడ ప్రకృతిని జయించామా అన్నది పాయింట్. సో అందుకే ఇక్కడ ఇంకేమంటున్నారంటే, ఇందాక ఏదైతే బేహద్ వైరాగ్య స్థితిలోకి వైరాగ్య వృత్తి మరియు అధికారి స్థితి ఈ రెండు అభ్యాసం చేయాలని అంటున్నారో, సో దాని గురించే బాబా ఇక్కడ వివరిస్తూ, సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారాలకు కూడా అధికారులు అవ్వాలి. సంకల్ప మాత్రంగా కూడా అధీనత ఉండకూడదు. తో మన మన్మతం అంటే అసురీ సంస్కారాలను వాడితే అక్కడ అధీనం అయిపోతాం. సో బాబా చెప్పిన ఇవి ఏవైతే సంకల్పాలు ఉన్నాయో ఈ సంకల్పాలు చేస్తూ పోతే అధికారి స్థితిలోకి వచ్చేస్తారు. వారినే రాజఋషి అంటే బేహద్ వైరాగ్య వృత్తి కలిగిన వారు అని అంటారు. ఈ పాత దేహం లేదా దేహం యొక్క పాత ప్రపంచం లేదా వ్యక్తభావం లేదా వైభవాలు ఈ అన్ని ఆకర్షణలతో సదా మరియు సహజంగా దూరంగా ఉండాలి. సో వీళ్ళనే బేహద్ వైరాగ్య వృత్తి కలిగిన రాజఋషులు అంటారు. రాజఋషులే విశ్వ మహారాజులు అవుతారు. తర్వాత బాబా ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే విజ్ఞాన శక్తి భూమి యొక్క ఆకర్షణకు అతీతంగా తీసుకువెళ్తుందో అదేవిధంగా శాంతి శక్తి ఈ అన్ని హద్దు యొక్క ఆకర్షణలకు దూరంగా తీసుకువెళ్తుంది. దీనినే సంపూర్ణ సంపన్న బాబా సమాన స్థితి అని అంటారు. ఈ స్థితి యొక్క అభ్యాసిగా అయ్యారా? సో ఇప్పుడు ఏదైతే మనం బేహద్ వైరాగ్య స్థితి గురించి చెప్పుకుంటున్నామో ఈ స్థితిలోకి రావాలి అని అనంటే శాంతి శక్తిని ప్రయోగించాలి అంటున్నారు. సో ఎప్పుడైతే శాంతి శక్తిని ప్రయోగిస్తామో సంకల్పాల తీవ్రత అన్నది తగ్గిపోయి బాబా ఏవైతే మురళిలో చెప్తున్నారో ఆ సంకల్పాలే చేస్తూ పోయి అదే ఆచరణలోకి వచ్చినప్పుడు బేహద్ వైరాగ్య స్థితిలోకి వస్తాము, రాజఋషులం అవుతాం. సో ఈ స్థితి యొక్క అభ్యాసి అయ్యారా అని చెప్పి బాబా ప్రశ్న అడుగుతున్నారు. స్థూల కర్మేంద్రియాల విషయం అయితే స్థూలమైనది. ఈ కర్మేంద్రియ జీతగా అవ్వటం సహజమే, కానీ మనస్సు, బుద్ధి, సంస్కారాలైన సూక్ష్మ శక్తులపై విజయీ అవ్వాలి. ఇది సూక్ష్మ అభ్యాసం. ఏ సమయంలో ఏ సంకల్పం చెయ్యాలో అదే సంకల్పం చెయ్యాలి. ఏ సమయంలో ఏ సంస్కారం ప్రత్యక్షం చెయ్యాలో అదే సంస్కారం ప్రత్యక్షం చెయ్యాలి. దీనినే సూక్ష్మ శక్తులపై విజయం పొందటం అంటే రాజఋషి స్థితి అని అంటారు అంటున్నారు. సో దీన్నే బాబా మురళిలో ఆత్మిక డ్రిల్ అని కూడా చెప్తూ ఉంటారు. ఏ నిమిషం ఏ సంకల్పం చెయ్యాలి, సో సాకార లోకంలో ఉండాలా, పరంధామంలో ఉండాలా. సో ఇలా ఏదైతే చెప్తూ ఉంటారో సో ఆ రకంగా ఉన్న వాళ్ళే రాజఋషులు అవుతారు అంటారు. సో రాజఋషులు అవ్వాలని ఎందుకు చెప్తున్నారంటే రాజఋషులే విశ్వమహారాజులు అవుతారు. సో మనకి ఇంకా సంకల్పాల మీద కంట్రోల్ ఇది రాలేదు, బాబా చెప్పినట్టు విజయాన్ని పొందలేదు, సో ఇంకా వ్యర్థం వచ్చేస్తుంది, వశీభూతం అయిపోతున్నారు, బాబా ఒకటి చెప్తుంటే దేహదారుల వైపు చూసి ప్రభావితం అవుతున్నాము, ఇవన్నీ చేస్తున్నామంటే రాజఋషులు అవ్వలేదు కాబట్టి ఆ ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ చెప్తున్నాము, బాబా ఇంత సబ్జెక్ట్ చెప్పడానికి కారణము విద్యార్థులంతా ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి పాస్ విత్ ఆనర్ కావాలన్నదే బాబా ఉద్దేశము. కాబట్టి కొంత శ్రమతో కూడుకున్న పనైనా కానీ మురళీలన్నీ చదివితే లేదా వీడియోలు విన్నా కానీ ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి పాస్ విత్ ఆనర్గా పాస్ అవ్వచ్చు. తర్వాత ఇంకేమంటున్నారంటే, ఎలా అయితే స్థూల కర్మేంద్రియాలకు ఇది చేయని ఆజ్ఞ ఇస్తున్నారు కదా, చేయి క్రిందకి ఉండకూడదు పైకి ఉండాలి అంటే పైకి వస్తుంది కదా, అదేవిధంగా సంకల్పం మరియు సంస్కారం మరియు నిర్ణయ శక్తి అయిన బుద్ధి కూడా ఆజ్ఞపై నడవాలి. ఆత్మ అంటే రాజా, మనసుకి అంటే సంకల్ప శక్తికి ఇప్పుడిప్పుడే ఏకాగ్రం అయిపోవాలి అని ఆజ్ఞాపించగానే ఒక్క సంకల్పంలోనే స్థితులైపోవాలి. రాజు యొక్క ఆజ్ఞను అదే గడియలో అదే ఆ రకంగానే అంగీకరించాలి. ఇదే రాజ్యాధికారికి గుర్తు. 3-4 నిమిషాల అభ్యాసం తర్వాత మనస్సు అంగీకరించడం లేదా ఏకాగ్రంగా ఉండడానికి బదులు అలజీ అయిన తర్వాత ఏకాగ్రంగా అవ్వటం, దీనిని ఏమంటారు? అధికారి అంటారా? ఇలా పరిశీలన చేసుకోండి. ఎందుకంటే అంతిమ సమయం యొక్క అంతిమ ఫలితం యొక్క సమయం ఒకే సెకను ఉంటుంది మరియు ఒకే ప్రశ్న ఉంటుంది.
ఇది మొదటే చెప్పాను. ఒకవేళ ఈ సూక్ష్మ శక్తులపై అధికారి అయ్యే అభ్యాసం కనుక లేకపోతే, అంటే మీ మనస్సు రాజు అయిన మీ యొక్క ఆజ్ఞను ఒక గడియలో అంగీకరించడానికి బదులు 2-3 గడియలకు కనుక అంగీకరిస్తే వారిని రాజ్యాధికారి అంటారా? లేదా వారు 1 సెకండ్ యొక్క అంతిమ పరీక్షలో పాస్ అవుతారా? ఎన్ని మార్కులు లభిస్తాయి? సో ఫైనల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నారు బాబా ఇక్కడ. సో కాబట్టి అంతిమ సమయంలో ఫలితం 1 సెకండ్ ఉంటుంది మరియు ఒకే ప్రశ్న ఉంటుంది. సో ఆ ఒకే సెకండ్లో అందరికీ ఒకే ప్రశ్న వస్తుంది. సో ఆ ఒకే ప్రశ్న ఏంటంటే బాబా క్వశ్చన్ పేపర్ కూడా రిలీజ్ చేసేసారు. ఏంటంటే నష్ట మోహ స్మృతి స్వరూప. మోహం అన్నది పూర్తిగా నష్టం అయిపోయి స్మృతి స్వరూప అంటే ఆత్మ అన్న స్మృతిలోకి వచ్చేయాలి. ఇక్కడ ఎప్పుడైతే ఆ స్థితిలోకి వచ్చేస్తామో మోహం అన్నది పూర్తిగా నష్టం అయిపోయి ఆ బాబా వాయిస్ విని ఆ సురక్షిత స్థానాలకి చేరుకుని అక్కడ ముఖ్యంగా మౌంట్ అబూ చేరుకుంటారు ఈ టాప్ ర్యాంకర్లు. అంటే చేరుకున్న వాళ్ళే అక్కడ టాప్ ర్యాంకర్లు అవుతారు. లేదు మోహానికి వశం అయిపోయి ఆగిపోయామంటే ఫెయిల్ అయిపోయినట్టు ఎగ్జామ్. సో అసలు ఇప్పుడు ఈ పాయింట్స్ని అర్థం చేసుకోవడానికి అసలు ఇంతకు ఈ బాబా చెప్పే ఈ ఒకే సెకండ్ ఒకే ప్రశ్న అన్నది అసలు ఏ రకంగా వస్తుందా అని చెప్పి మురళిలో క్లుప్తంగా చెప్తాము, డీటెయిల్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాము. సో ఈ ఫైనల్ ఎగ్జామ్ గురించి బాబా 1985 మార్చి నెల 6వ తారీఖు ఈ అవ్యక్త మురళిలో చెప్పారు. సో ఈ అవ్యక్త మురళి యొక్క వాక్యాలని ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం. ఈ అవ్యక్త మురళిలో బాబా ఏం చెప్తున్నారా అన్నది లాస్ట్ లైన్స్ చదువుతున్నాను నేను. సో ఇక్కడ బాబా ఏమంటారంటే, మొదట్లో ఇంట్లో కూర్చుని ఉన్నవారికి కూడా రండి చేరుకోండి, ఇప్పుడు బయలుదేరండి అన్న మాటలు వినిపించేవి, పిలుపు వినిపించేది. వారు వెంబడే బయలుదేరారు. అలాగే అంతిమంలో కూడా బాబా మాటలు చేరుకుంటాయి. ఏ విధంగా సాకారంలో పిల్లలందరినీ పిలిచారో అలా ఆకార రూపంలో పిల్లలందరినీ రండి రండి అని ఆహ్వానిస్తారు. రావటము మరియు తోడుగా వెళ్ళటము ఇంతే. ఇలా మీ బుద్ధి ఎల్లప్పుడూ క్లియర్గా ఉండాలి. ఇంకెక్కడికైనా అటెన్షన్ పోయిందంటే బాబా మాటలు బాబా ఆహ్వానము మిస్ అయిపోతాయి. ఇవన్నీ జరిగేదే ఉంది అంటున్నారు. సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్న మహావాక్యాల్లో నేను లాస్ట్ వాక్యాలే చదువుతున్నాను. సో ఇక్కడ ఏమంటున్నారంటే, అంతిమంలో బ్రహ్మబాబా సాకారంలో ఉన్నప్పుడు అందరినీ రమ్మని పిలిచేవారు. ఇప్పుడు ఆకార రూపంలో అంటే అవ్యక్త ఫరిష్తా రూపంలో కూడా పిల్లలందరినీ రండి రండి అని ఆహ్వానిస్తారు. రావటము మరియు తోడుగా వెళ్ళటము అంటే బాబా తోడుగా వెళ్తాం. ఇలా మీ బుద్ధి ఎప్పుడూ క్లియర్గా ఉండాలి అంటున్నారు. సో బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. బాబా టచింగ్ ఇస్తారు అని చెప్తూ ఉంటారు. సో ఏం టచింగ్ ఇస్తారంటే ఆయన పిల్లలందరినీ ఆహ్వానిస్తారు, రండి రండి అని ఆహ్వానిస్తారు. ఇలా మీ బుద్ధి ఎప్పుడూ క్లియర్గా ఉండాలి. ఇంకెక్కడికైనా అటెన్షన్ పోయిందంటే బాబా మాటలు బాబా ఆహ్వానం మిస్ అయిపోతారు. సో ఇప్పుడు ఇందాక మనం ఏదైతే ఈ మురళి చెప్పుకుంటున్నామో బేహద్ వైరాగ్య స్థితి గురించి, ఈ వైరాగ్య స్థితిలోకి గనక రాకపోతే ఈ బాబా లాస్ట్ చెప్పినట్టు ఇంకెక్కడికైనా అటెన్షన్ వెళ్ళిపోతుంది. సో బుద్ధి ఎక్కడైతే తగులుకుని ఉంటుందో, అటాచ్ అయి ఉంటుందో, డిపెండ్ అయి ఉంటుందో, మోహంతో ఉంటుందో అటువైపు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బాబా మాటలు బాబా ఆహ్వానం మిస్ అయిపోతారంటాడు. సో 1 సెకండ్ ఆ తర్వాత 1 ప్రశ్న ఏంటంటే ఇదే యాక్చువల్గా. సాధారణంగా విద్యాలయ అంతిమంలో అలజడులు ఉంటాయి, ప్రకృతి ఇలా ఉంటుంది అలా ఉంటుందంటే అది అసలు ఏవి మనం ఏం చేయలేవు. ఎందుప్పుడు ప్రకృతిని ఒకవేళ జయిస్తే ప్రకృతిని జయించాలి. ఇక్కడ బాబా చెప్పినట్టు కర్మేంద్రియాలను జయించాలి. మనసు బుద్ధి మన వశంలో ఉండాలి. అధికారి ఆత్మలు అవ్వాలి. సో అధికారి స్థితి, బేహద్ వైరాగ్య స్థితి రెండుటి అభ్యాసం చేయమంటున్నారు. సో అధికారి స్థితిని అభ్యాసం చేయడం అంటే మనస్సు బుద్ధి మీద ఇక్కడ మనకు అధికారులు అవ్వాలి. ఆ తర్వాత బేహద్ వైరాగ్య స్థితి, దాన్ని గనక అభ్యాసం చేసినప్పుడు బుద్ధి లైన్ క్లియర్గా ఉండి మనకు బ్రహ్మబాబా వాయిస్ వినిపిస్తుంది. ఆ వినిపించినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆహ్వానాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, దీన్ని బాబా సాకార మురళి 24th May 2015
ఇది అవ్యక్త మురళి కూడా 15th December 1979. సో ఈ మురళిలో చెప్పారు. సో ఇక్కడ మేము ఈ సాకార మురళి డేట్ ఎందుకు ఇస్తున్నాము అనంటే, మౌంట్ అబూలో బాబా అవతరించి మురళి చెప్పిన తర్వాత పార్టీలతోటి టీచర్లతోటి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మహారాష్ట్ర జోన్ వాళ్ళు మేము కూడా మౌంట్ అబూలో ఉండి సేవ చేస్తాము అంటే ఆ సందర్భంగా బాబా చెప్పిన వాక్యాలు ఇవి. కాబట్టి అవ్యక్త మురళి అయిపోయిన తర్వాత పార్టీలతోటని ఏదైతే వస్తుందో అక్కడ వచ్చిన సమాధానం ఇది బాబా నుంచి. సో పిల్లలు మేము మౌంట్ అబూలో ఉండిపోతాం శాశ్వతంగా అన్నదానికి బాబా ఇచ్చిన సమాధానము. సో ఇక్కడ ఒకే సెకండ్ పరీక్ష, ఆ తర్వాత ప్రశ్న ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో బ్రహ్మబాబా వాయిస్ వినిపిస్తుందని. సో ఆ వినిపించినప్పుడు బాబా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్ళగలుగుతాము? ఎప్పుడైతే మనం బేహద్ వైరాగ్య స్థితిలో ఉంటామో. సో ఒకవేళ ఆ స్థితి లేకపోతే మోహం ఉంది, దేహము దేహ సంబంధికులు వస్తు వైభోగాల పట్ల మోహం గనక ఉండిపోతే మనము బాబా చెప్పిన ఆహ్వానాన్ని అందుకుని అక్కడికి చేరుకోలేకపోతాం. సో ఏదో ఒక తగులుపాటు మనల్ని ఆపేస్తుంది. సో ఇప్పుడు ఈ మురళిని ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఇక్కడ బాబా ఏమంటారంటే, సేవ సమాప్తం అయినప్పుడు అందరూ మధువనంకి వచ్చేస్తారు. కానీ అప్పుడు కూడా ఎవరు వస్తారు? ఎవరైతే నష్టమోహులో వారే వస్తారు. ఎవరి బుద్ధి అయితే క్లియర్గా ఉంటుందో వారు వస్తారు. ఆ సమయంలో టెలిఫోన్ లేక టెలిగ్రామ్ల ద్వారా పిలవటం ఉండదు. కానీ బుద్ధి లైన్ క్లియర్గా ఉండటం ద్వారా పిలుపు చేరుకుంటుంది. ఆ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే, మీరు ఏ రైలులో అయితే చేరుకోవలసి ఉంటుందో అదే నడుస్తుంది. దాని తర్వాత రైళ్లు ఉండవు. ఒకవేళ లైన్ క్లియర్గా ఉన్నట్లయితే సాధనము కూడా దొరుకుతుంది. లేనట్లయితే ఎక్కడో అక్కడ ఆగిపోతారు. కనుక బహుకాలపు నిరంతర యోగము అవసరం. యోగమే కవచము. కవచమును ధరించిన వారు సదా సురక్షితులుగా ఉంటారు. రక్షణకు డ్రెస్ స్మృతి అనే కవచం. ఇది యాక్చువల్గా బాబా విద్యాలయంలో పెట్టే ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామ్లో నష్టమోహ స్మృతి స్వరూప అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎవరైతే ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ స్మృతి రూపంలో ఉంటారో వాళ్ళు పాస్ అయినట్టు. కానీ విద్యాలయంలో ఈ ఫైనల్ ఎగ్జామ్కి కానీ నష్టమోహ స్మృతి స్వరూప కానీ బేహద్ వైరాగ్య స్థితికి కానీ పెద్దగా ప్రాచుర్యం రాకుండా ట్రైన్కి ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది. అంతిమంలో ట్రైన్ వస్తుందంట అని చెప్పి. సో ఇక్కడ ట్రైన్ ఇంపార్టెంట్ కాదు, బేహద్ వైరాగ్య స్థితి నష్టమోహ స్థితి అన్నది ఇక్కడ ఫైనల్ 1 సెకండ్ కోసం వచ్చేది. సో ఇక్కడ బాబా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి రైలు అయితే చేరుకో అది నడుస్తుంది అంటున్నారు. సో మనం క్యాచ్ చేయాల్సింది రైలుని కాదు, ఇక్కడ బ్రహ్మబాబా వాయిస్ని. అది 1 సెకండ్ కోసం వస్తుంది అంటున్నారు. సో ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు రైల్వేస్ రోడ్వేస్, ఒకవేళ ఎవరైనా విదేశాల్లో నుంచి వస్తే వాళ్ళు ఎయిర్వేస్ ఫ్లైట్ ద్వారానే వస్తారు. సో ఇక్కడ అందుకే బాబా ఏమంటున్నారు, మీ బుద్ధి లైన్ కనుక క్లియర్గా ఉంటే సాధనము కూడా దొరుకుతుంది. అంటే ఏదో ఒక రకంగా మీరు మౌంట్ అబూ చేరుకుంటారంటున్నారు. సో మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ బేహద్ వైరాగ్య స్థితిలో ఉన్నామా, 1 సెకండ్కు వచ్చే ఆ వాయిస్ ఏదైతే ఉందో అది క్యాచ్ చేయడానికి బుద్ధి లైన్ క్లియర్గా ఉందా అని. ఇవి క్లియర్గా ఉంటే సాధనాలు దొరుకుతాయి. సో అందుకే ఆ సమయంలో టెలిఫోన్ లేక టెలిగ్రామ్ కూడా పనిచేయదు అంటున్నారు. సో బ్రహ్మబాబా వాయిస్ విని చేరాలి అంతే తప్పితే టెలిఫోన్ ద్వారా కానీ లేదా ఇప్పుడు మౌంట్ అబూకి మిలనానికి తయారైనట్టు తయారవ్వడం కానీ బ్రాహ్మణి ద్వారా వెళ్ళడం కానీ ఇవేవి ఉండవు. సో ఈ మురళి ఇక్కడ కొంతనే ఫోటో తీసాము, కానీ దీని కంటిన్యూటీ చదివితే మీకు ఇంకా అర్థమవుతుంది ఫైనల్ ఎగ్జామ్ అనేది ఎట్లుంటుందని. సో పాస్ అవుతామా అంటే బాబా సహయోగి కాబట్టి పాస్ అవుతాము, కానీ అట్లీస్ట్ ఫైనల్ ఎగ్జామ్కి అంటే ఫైనల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి, ఫైనల్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాలి, పాస్ అవ్వాలన్న ఉద్దేశం అన్న మనకు ఉండాలి. మన లక్ష్యానికి తగ్గట్టు లక్షణాలు అంటున్నారు. మన లక్ష్యము నరుని నుండి నారాయణుడి స్థితి అయితే ఖచ్చితంగా బాబా సహయోగం ఉంటుంది కాబట్టి వెళ్తాం. అసలు మనం ఆ దిశగా అసలు ఆలోచించనే లేదు. అమృతవేళ మురళి ఏదో చేసేసాం, సందేశం ఇచ్చామని కాకుండా శక్తులు ఇచ్చామా, బాబా చెప్పినట్టు బేహద్ వైరాగ్య స్థితిలోకి వచ్చామా, అసలు ఫైనల్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఆ ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఏంటి, దాన్ని ఎలా పాస్ అవ్వాలి. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే బాబా రకంగా సహయోగం ఇస్తారు, మనకు చెప్తూ పోతూ ఉంటారు.
సో దీనికి సంబంధించి కూడా ఇందాక చెప్పినట్టు డీటెయిల్ వీడియో చేస్తాము. కానీ ఇక్కడ సబ్జెక్ట్ బేహద్ వైరాగ్య స్థితి కాబట్టి కొంత క్లుప్తంగా చెప్పాము. సో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఎలాగూ డేట్స్ ఇచ్చేసాం కాబట్టి 6th March 1985 తర్వాత ఈ వాక్యాల కోసం సాకార మురళి బుక్ చూడాలి. 24th May 2015 చదివితే స్పష్టత వస్తుంది. ఫోటో కొంచెమే తీసాము, పూర్తిగా చదివితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు మన బేహద్ వైరాగ్య స్థితి మురళిలోకి వస్తే ఇక్కడ బాబా ఇందాక అడిగినట్టు అంతిమ ఫలితం యొక్క సమయం ఒకే సెకండ్ ఉంటుంది మరియు ఒకే ప్రశ్న ఉంటుంది. సో ఇప్పుడు గనక మనం మనస్సు మీద గనక అధికారి స్థితిలోకి గనక రాకపోతే, మనస్సు గనక అంగీకరించడానికి బదులు 2-3 గడియలు కనుక అంగీకరిస్తే వారిని రాజ్యాధికారి అంటారా, లేదా వారు 1 సెకండ్ అంతిమ పరీక్షలో పాస్ అవుతారా అంటున్నారు. సో అది మనకొచ్చిన సంకల్పమా లేక నిజంగానే వాయిస్ వినిపించిందా, ఇవన్నీ తెలియాలి అంటే మనసు బుద్ధి మీద అధికారులై ఉండాలి అంటున్నారు. బుద్ధి ఎక్కడ తగులుకుని ఉండకూడదు అంటాడు. సో అప్పుడే క్యాచ్ చేయగలుగుతాము, వెళ్ళగలుగుతాం. సో ఇది బాబా ఈ బేహద్ వైరాగ్య స్థితి గురించి చెప్పారు. సో ఇది కాకుండా ఇంకా ఏం చెప్తున్నారంటే, అదేవిధంగా బుద్ధి అంటే నిర్ణయ శక్తిపై కూడా అధికారిగా ఉండాలి. అంటే ఏ సమయంలో ఏ పరిస్థితియో దాని ప్రమాణంగా ఆ సెకండ్లో యథార్థ నిర్ణయం తీసుకోవాలి. దీనినే బుద్ధిపై అధికారం అంటారు. పరిస్థితి లేదా సమయం గడిచిపోయిన తర్వాత ఇది జరగకూడదు, ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే చాలా బాగుండేది ఇలా అనుకోకూడదు. కనుక సమయానికి యథార్థ నిర్ణయం తీసుకోవడమే రాజ్యాధికారి ఆత్మకు గుర్తు. కనుక పరిశీలించుకోండి, రోజంతటిలో రాజ్యాధికారి అంటే ఈ సూక్ష్మ శక్తులను కూడా ఎంతవరకు ఆజ్ఞలో ఎంతవరకు నడిపించగలుగుతున్నాను అని. రోజు మీ కర్మచారుల యొక్క సభ పెట్టుకోండి, పరిశీలించుకోండి. స్థూల కర్మేంద్రియాలు లేదా సూక్ష్మ శక్తులైన కర్మచారులు అదుపులో ఉంటున్నాయా లేదా ఉండటం లేదా అని. ఇప్పటి నుండి రాజ్యాధికారిగా అయ్యే సంస్కారం అనేక జన్మలు రాజ్యాధికారిగా చేస్తుంది. అర్థమైందా అంటున్నారు బాబా. సో ఇక్కడ ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నామో, ఇక్కడ ఆ టైంకి ఆ వాయిస్ కరెక్ట్గా క్యాచ్ చేయాలంటే, బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలంటే సూక్ష్మ శక్తుల పైన అధికారి స్థితిలో ఉండాలి అంటున్నారు. సో అధికారి స్థితిని, సో సూక్ష్మ శక్తులపైన అధికారం సంపాదించాలంటే అష్టశక్తుల్ని వాడుకోవాలి. దానికి సంబంధించిన వీడియోలు ఎలాగో అప్లోడ్ చేసాం, అది చూస్తే శక్తులు ఎలా వాడాలో తెలుస్తుంది. ఇప్పుడు చెప్తున్న ఈ బేహద్ వైరాగ్య స్థితి, ఈ 2 స్థితులు ఉంటే ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవుతారు అంటున్నారు. అదేవిధంగా సంస్కారం ఎక్కడా మోసం చేయటం లేదు కదా అని చూసుకోండి. ఆది అనాది సంస్కారాలు, అనాది సంస్కారాలు శుద్ధ శ్రేష్ఠ పావన సంస్కారాలు, సర్వగుణ స్వరూప సంస్కారాలు మరియు ఆదిదేవ్ ఆత్మ యొక్క రాజ్యాధికారి యొక్క సంస్కారాలు, సర్వప్రాప్తి స్వరూప సంస్కారాలు, సంపన్న సంపూర్ణ సంస్కారాలు, స్వతహా సంస్కారాలు ఉండాలి. సంస్కారంపై రాజ్యాధికారిగా అవ్వటం అంటే సదా అనాది ఆది సంస్కారాలు ప్రత్యక్షంగా ఉండాలి, స్వతహా సంస్కారాలు ఉండాలి. మధ్య అంటే ద్వాపర యుగం నుండి ప్రవేశించిన సంస్కారాలు ఆకర్షితం చేయకూడదు. సంస్కారాలపై వశమై బలహీనం అవ్వకూడదు. నా పాత సంస్కారాలు అంటారు కదా, వాస్తవానికి అనాది ఆది సంస్కారాలే పాత సంస్కారాలు. ఇవి మధ్యలో ద్వాపర యుగం నుంచి వచ్చిన సంస్కారాలు. అంటే పాత సంస్కారాలు అంటే ఆది సంస్కారాలు అవుతాయా లేక మధ్య సంస్కారాలు అవుతాయా? ఏదైనా హద్దు ఆకర్షణ యొక్క సంస్కారం ఆకర్షిస్తే సంస్కారాలపై రాజ్యాధికారి అయ్యారు అని అంటారా? సో అధికారి స్థితి గురించి వివరిస్తున్నారు బాబా. సో అధికారి స్థితి, బేహద్ వైరాగ్య స్థితి ఉన్నవాళ్లే రాజఋషులు, రాజఋషులే విశ్వ మహారాజులు అన్నదే బాబా ఇక్కడ మనకి వివరిస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా సంస్కారాల విషయానికి వచ్చేసరికి మీ ఆది అనాది సంస్కారాలే మీ అసలైన సంస్కారాలు అంటున్నారు. సో జన్మ మారింది కాబట్టి సంస్కారాలు మారాలంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే బ్రాహ్మణాత్మలుగా జన్మ తీసుకున్నాం. జన్మ తీసుకున్న తర్వాత అంటే మరజీవ జన్మ,
బ్రాహ్మణులు ద్విజులు అన్నారు. సో పాత సంస్కారాలంటే మీరేదో ద్వాపరయుగం సంస్కారాలు అనుకుంటున్నారు, కాదు, అవి మధ్య సంస్కారాలు. సో మీ ఆది అనాది సంస్కారాలే మీ నిజమైన సంస్కారాలు. కాబట్టి ఆ సంస్కారాలపైన మీరు అధికారులు అవ్వాలి, కానీ మధ్యలో వచ్చిన ద్వాపరయుగ సంస్కారాలు కాదు అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ త్రికాలదర్శి స్థితి గురించే గనక తీసుకుంటే, వర్తమానంలో గనక ఈ మధ్యయుగి సంస్కారాలు, ఆసురీ సంస్కారాలు, తమో ప్రధాన సంస్కారాలు కనుక వాడితే అదే మన భవిష్యత్తు అవుతుంది. ఇప్పుడు సంగమ యుగంలో బాబా అవతరించి అదే చెప్తున్నారు. మీ ఆది అనాది సంస్కారాలన్న దైవీ సంస్కారాలని గనక వర్తమానంలో వాడితే ఆ సంస్కారాల ఆధారంగా మన జన్మలు 84 జన్మలు ఎలా వస్తున్నాయంటే మన సంస్కారాల ఆధారంగా. సో మనమేం చేస్తున్నాం, అజ్ఞానం వల్ల మన మధ్యయుగి సంస్కారాలనే మళ్ళీ వర్తమానంలో వాడుతున్నాం. కాబట్టి దాని ఆధారంగానే భవిష్యత్తు తయారవుతుంది. అలా చెయ్యొద్దు అంటున్నాడు ఆయన. ఇప్పుడు విశ్వమహారాజులు అవ్వాలి అని అంటే ఏం చేయాలన్నదే చెప్తున్నారు. కాబట్టి మీ ఆది అనాది సంస్కారాలను ఇప్పుడు ధారణ చెయ్యండి ఈ సంగమ యుగంలో, వాటిని మళ్ళీ ఎమర్జ్ చెయ్యండి అంటున్నాడు. తర్వాత రాజ్యంలో ఒక శక్తి అయినా లేదా ఒక కర్మచారి కర్మేంద్రియం అయినా ఒకవేళ ఆజ్ఞలో లేకపోతే వారిని సంపూర్ణ రాజ్యాధికారి అంటారా? మీరందరూ ప్రతిజ్ఞ చేస్తున్నారు, మేము ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే మతాన్ని స్థాపన చేసేవారము అని. ఈ ప్రతిజ్ఞ బ్రహ్మకుమారి మరియు బ్రహ్మకుమారులు అందరూ చేస్తున్నారు కదా. అది ఎప్పుడు స్థాపన అవుతుంది? భవిష్యత్తులో స్థాపన అవుతుందా? స్థాపనకి నిమిత్తులు ఎవరు? బ్రహ్మయా లేక విష్ణువా? బ్రహ్మ ద్వారా స్థాపన అవుతుంది కదా. ఎక్కడ బ్రహ్మ ఉంటారో అక్కడ బ్రాహ్మణులు కూడా వెంటే ఉంటారు. బ్రహ్మ ద్వారా అంటే బ్రాహ్మణుల ద్వారా స్థాపన. అది ఎప్పుడు అవుతుంది? సంగమయుగంలోనా లేదా సత్యయుగంలోనా? సత్యయుగంలో అయితే పాలన ఉంటుంది కదా. బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా స్థాపన అనేది ఇప్పుడే జరుగుతుంది. ఈ స్థాపన అన్న పదానికి ఆత్మ అన్న స్థితిలో గనక అర్థం చేసుకుంటే, శ్రేష్ఠ సంకల్పాలని స్థాపన చేయడము మరియు రచించడం అన్నది ఇప్పుడే చేయాలి. మనకి బాబా 7 డే కోర్స్లో త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మబాబాని చూపించారు. సో ఇక్కడ కూడా బ్రహ్మ స్థాపన చేస్తారా అంటే బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా చెయ్యాలి అంటున్నారు. సో ఇక్కడ బాబ్ సమానంగా సేవ చేయడం అంటే బ్రహ్మబాబాతో పాటు సహయోగులైన మనం కూడా శ్రేష్ఠ సంకల్పాలని స్థాపన చెయ్యాలి, రచించాలి. అది ఎప్పుడు చేస్తారు? సంగమంలోనా సత్యుగంలోనా అని చెప్పి ఇక్కడ బాబా అడుగుతున్నారు. సో ఇక్కడ సంగమయుగంలో శ్రేష్ఠ సంకల్పాలు స్థాపన చేస్తే సత్యుగం వస్తుంది. ఇక్కడ రెడీ అయితే అక్కడికి వెళ్తారు. సో ఇక్కడ రాజ ఋషులు, అక్కడ విశ్వమహారాజులు అవుతారు. సో దాని గురించే బాబా ఇంకేం చెప్తున్నారంటే, కనుక మొదట స్వరాజ్యంలో చూసుకోండి, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే మతం ఉందా అని. సో సూక్ష్మ శక్తులు స్థూల శక్తులపైన రాజ్యం చేయాలి, ఒకే ధర్మము. ధారణ అంటే బాబా చెప్పేదే ఇక్కడ ధర్మాన్ని బోధిస్తున్నాడు ఆయన మనకు మురళి ద్వారా. ఆ ధర్మాన్నే ఇక్కడ పాటించాలి. కనుక మొదట స్వరాజ్యంలో చూసుకోండి, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే మతం ఉందా అని. తర్వాత ఒకవేళ ఒక కర్మేంద్రియం అయినా మాయ యొక్క మతంపై నడిస్తే ఒకే రాజ్యం, ఒకే మతం అనరు. కనుక మొదట పరిశీలించుకోండి, ఒకే రాజ్యం, ఒకే ధర్మం అనేది స్వరాజ్యంలో స్థాపన చేస్తున్నామా, లేక అప్పుడప్పుడు సింహాసనంపై మాయ కూర్చోటం, అప్పుడప్పుడు మీరు కూర్చోటం ఇలా జరుగుతుందా? ప్రతిజ్ఞను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చానా లేక లేదా అని పరిశీలించుకోండి. అనాది సంస్కారాలకు బదులు మధ్య సంస్కారాలు ప్రత్యక్షం అయితే ఇది అధికారం కాదు కదా అంటున్నాడు. సో ఇక్కడ ఒకే ధర్మం అనేది స్వరాజ్యంలో స్థాపన చేసుకున్నామా? స్వరాజ్యంలో అంటే ఆత్మలో. ఇక్కడ ఆత్మలో స్వరాజ్యం స్థాపన అయితే అక్కడ సత్యయుగ రాజ్యం స్థాపన అవుతుంది. సో మన దృష్టి ద్వారానే సృష్టి అంటారు. దృష్టి అంటే ఆత్మిక దృష్టి, స్థూలమైన కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూడడం కానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం కానీ కాదు. ఆత్మిక దృష్టి, మన శ్రేష్ఠ సంకల్పాల ద్వారానే స్థాపన, సత్యుగం యొక్క స్థాపన జరుగుతుంది. సో ఒకటేమో ఆత్మలో స్థాపన, రెండవది స్థూలమైన స్థాపన. సో ఫస్ట్ ఆత్మలోనే జరగాలి. సో అలా జరుగుతుందా లేదా అని చెప్పి చూసుకోమంటున్నారు. సో ఇక్కడ ఆత్మలో
ఒకసారి మీరు కూర్చుంటున్నారా, లేకపోతే అప్పుడప్పుడు మాయ కూడా కూర్చుంటుందా అంటున్నారు. అంటే ఒకసారి మాయ రాజ్యము, ఒకసారి ఆత్మది రాజ్యం. అలా అయితే లేదు కదా అని చెప్పేసి బాబా పరిశీలించుకోండి అంటున్నారు. సో పరిశీలించుకోవాలంటే ఏం పరిశీలించుకోమంటున్నారు? అనాది సంస్కారాలకు బదులు మధ్య సంస్కారాలు ప్రత్యక్షం అవుతున్నాయో చూసుకోండి అంటున్నారు. సో మధ్య సంస్కారాలు అంటే ద్వాపరయుగి సంస్కారాలు. సో ద్వాపరయుగంలో ఏం జరిగింది? తమో ప్రధానత వచ్చేసింది. ద్వాపరంలో రాజ్యము ధర్మము రెండు విడిపోయినాయి. సత్యత్రేతాయుగాల్లో రాజ్యము ధర్మము రెండు కలిపి ఉండేవి. అదే బాబా ఇక్కడ చెప్తున్నారు, ఒకే రాజ్యం ఒకే ధర్మం ఉందా అని. సో అది కలిసి ఉన్నంత వరకు సత్యత్రేతాలు ఉన్నాయి. అవి ఎప్పుడైతే ఈ ధర్మము ఆ తర్వాత రాజ్యం విడిపోయాయో అప్పుడే ద్వాపరయుగం స్టార్ట్ అయింది. సో అది ఎందుకు వచ్చింది ఆ ద్వాపరయుగం అంటే, ఇక్కడ సంగమ యుగంలో మనం ఆ రకంగా రికార్డింగ్ చేస్తున్నాం. సో బాబాయ్ చెప్పినట్టు చేసి ఉంటే మొత్తం అంతా సతోప్రధానమైన ప్రపంచమే వచ్చేది. సో ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్ని చెక్ చేసుకుంటుంటే బాబా చెప్పేది ఒకటి, మనం చేసేది కొంత వ్యత్యాసం వచ్చేస్తుంది. కాబట్టి ఈ 4 యుగాలు వస్తున్నాయి. అందుకే మీ దృష్టి ద్వారా సృష్టి అని చెప్పేసి ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానం అవుతుందో అప్పుడు మళ్ళీ బాబా అవతరించి మళ్ళీ ధర్మస్థాపన అంటే ఆత్మలో స్థాపించి ప్రపంచమంతా ఆర్డర్లోకి వస్తే, ప్రకృతి సెట్ అయిపోతే మళ్ళీ అప్పుడు సత్యయుగం స్టార్ట్ అవుతుంది. సో ఇదే బాబా ఇక్కడ మనకి ఇంకేం చెప్తున్నారంటే, రాజఋషి అంటే అన్నిటికీ రాజ్యాధికారి. రాజ్యాధికారి సదా మరియు సహజంగా ఎప్పుడు అవుతారంటే, ఎప్పుడైతే ఋషి అంటే బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అభ్యాసిగా ఉంటారో అప్పుడే అవుతారు. వైరాగ్యం అంటే తగులుపాటు ఉండకూడదు అంటున్నారు. సో ఇక్కడ రాజఋషులే విశ్వమహారాజులు అవుతారంటున్నారు కాబట్టి రాజ్యాధికారిగా అవ్వాలి అంటున్నారు. సో ఎప్పుడవుతారంటే బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అభ్యాసం చేస్తే, వైరాగ్యం అంటే తగుల్పాటు, అటాచ్మెంట్, మోహము అంటే మన యొక్క స్థితి, దేహము, దేహ సంబంధీకులు, వస్తువు, వైభోగాలు, స్థానము దేని మీద ఆధారపడి ఉండొద్దు అంటున్నారు. వైరాగ్యం అంటే తగుల్పాటు ఉండకూడదు, సదా బాబాకి ప్రియంగా ఉండాలి. ఈ ప్రియమైన స్థితియే అతీతంగా చేస్తుంది. బాబాకి ప్రియంగా అయి అతీతంగా అయి కార్యంలోకి రావాలి. వీరినే బేహద్ వైరాగి అంటారు. బాబాకి ప్రియంగా కాకపోతే అతీతంగా కూడా కాలేరు, తగుల్పాట్లోకి వచ్చేస్తారు. బాబాపై ప్రేమ ఉంటే ఇక ఏ వ్యక్తి వైభవంపై ప్రేమ ఉండదు. వారు సదా ఆకర్షణలకి అతీతంగా ఉంటారు. దీనినే నిర్లిప్త స్థితి అంటారు. ఏ హద్దు యొక్క ఆకర్షణలోకి రారు. రచన లేదా సాధనాలతో నిర్లిప్తంగా అయి కార్యంలోకి తీసుకువస్తారు. ఇలా బేహద్ వైరాగి సత్యమైన రాజఋషిగా అయ్యారా అంటున్నారు. సో ఇక్కడ బాబా ఏ వ్యక్తి వైభవము దేనికి ఆకర్షితులు అవ్వద్దు అంటారు. వ్యక్తులు కానీ, వైభవం కానీ, స్థలాలు కానీ, ఫలానా వ్యక్తితో మాట్లాడితేనే మేము సంతోషంగా ఉంటాము, ఫలానా స్థానానికి వెళ్తేనే మా స్థితి కుదురుతుంది అంటే ఇవన్నీ ఏంటంటే తగుల్పాటు, అటాచ్మెంట్. ఇవన్నీ లేకుండా ఎవరైతే ఈ మనస్సు, బుద్ధి మీద అధికారాన్ని సాధించారో, బేహద్ వైరాగ్య వృత్తిలోకి వస్తారో వాళ్ళే రాజఋషులు, రాజఋషులే విశ్వమహారాజులు అంటున్నారు. అంటే మన యొక్క సాధన కోసం వ్యక్తుల మీద, పరిస్థితుల మీద, స్థానాల మీద ఆధారపడొద్దు అంటున్నాడు. 1 లేదా 2 బలహీనతలు ఉన్నాయి, లేదా కేవలం ఒక సూక్ష్మ శక్తి లేదా కర్మేంద్రియం తక్కువగా అదుపులో ఉంది, మిగిలినవన్నీ బాగున్నాయి అనుకోకండి. కానీ ఒక బలహీనత ఉన్నది, మాయకి ద్వారం. చిన్న ద్వారమైనా పెద్ద ద్వారమైనా ద్వారమే కదా. ఒకవేళ ఆ ద్వారం తెరిచి ఉంటే మాయాజీత్గా, జగజ్జీత్గా ఎలా అవుతారు అంటున్నారు. చిన్నది కాదు, పెద్దది కాదు, అసలు ద్వారమే ఉండొద్దు మాయ కోసం అంటున్నాడు. అంటే దూరం నుంచే మాయ నమస్కారం చేసి వెళ్ళిపోవాలా అంటాడు. అది ఎప్పుడు? బాబా హృదయ సింహాసనాధికారులు అయినప్పుడు. ఎప్పుడు హృదయ సింహాసనాధికారులు అవుతారు? బేహద్ వైరాగ్య స్థితిలోకి వచ్చినప్పుడు. అంటే ఇంకా ఎవ్వరితోటి తగులుపాటు లేదు అని అంటే స్వతహాగానే సహజంగా బాబాకి ఆకర్షితులమై ఉంటాం. ఒకవైపు ఒకే రాజ్యం, ఒకే ధర్మం యొక్క బంగారు ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నారు, మరియు వెనువెంట మరల బలహీనత అంటే మాయను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇలా మాయను కూడా ఆహ్వానిస్తే ఫలితం ఏమి ఉంటుంది? చింతలో ఉండిపోతారు.
అందువలన ఇది చిన్న విషయంగా భావించకండి. ఇంకా సమయం ఉంది, చేస్తాము. ఇతరులలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, నాలో కేవలం ఒకటే ఉంది అని ఇలా ఇతరులను చూస్తూ స్వయం ఉండిపోకండి. బ్రహ్మబాబాని చూడండి అని చెప్పారు. సర్వులకు సహయోగిగా మరియు స్నేహిగా తప్పకుండా అవ్వండి. గుణగ్రాహకులుగా అవ్వండి, కానీ తండ్రిని అనుసరించండి. సర్వులకు సహయోగిగా స్నేహిగా ఉండాలంటే బాబా ఏది చెప్పినా ముందు స్వయము మళ్ళీ కుటుంబం నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ ముందు సహయోగము మన కుటుంబ సభ్యులకి, మన కుటుంబ సభ్యులతో స్నేహంగా ఉండాలి. బాబా చెప్పని విషయాలన్నీ దృష్టిలో పెట్టేసుకుని కుటుంబంతో స్నేహంగా ఉండకుండా విడిపోయి వాళ్ళు మాకు అగెయిన్స్ట్ అని చిన్న భిన్నం చేసుకోవద్దు. సంబంధీకులకు విషయంలో కూడా బాబా మార్కులు వేస్తా అంటున్నారు. అన్ని మార్కులు కలిపితేనే పాస్ విత్ ఆనర్. సంబంధీకులు ఇలా ఉంటే బాగుంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా జ్ఞానంలోకి వస్తే అందరూ ఉంటే బాగుంటుందని చెప్పి తగులుపాటు ఉండొద్దు. ఎవరు మారినా మారకపోయినా ముందు మేం మారుతామని చెప్పి బాబా అదే చెప్తున్నా. ఇతరులలో కూడా చాలా లోపాలు ఉన్నాయి, నాలో కేవలం ఒకటే ఉందని ఇలా ఇతరులను చూస్తూ ఉండిపోకుండా అంటున్నాడు. అంతిమంలో వినాశనం టైంలో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకప్పుడు శరీరాలు వదిలే. ఇప్పుడు ఎవరి కోసమైతే మనం ఆగిపోయామో అందరూ వెళ్ళాల్సిందే కాబట్టి ఆ సమయంలో బాబా సాక్షాత్కారాలు జరుగుతాయి అంటారు. మనకు జన్మలు ఏవైతే వస్తున్నాయో అవి ఎందుకు వస్తున్నాయో అన్నది కూడా మనకు కనిపిస్తుంది, అప్పుడు బాధపడాల్సి వస్తుంది అంటాడు. కాబట్టి ముందు మీది మీరు చూసుకోండి, ముందు ఫస్ట్ మీరు ధారణ చేసి స్వయాన్ని పరివర్తన చేసుకోండి అంటున్నాడు. ఫస్ట్ స్వపరివర్తన, ఆ తర్వాత విశ్వ పరివర్తన. అంటే ఫస్ట్ మనం పరివర్తన స్వసేవ చేసుకుని ఆ తర్వాత విశ్వసేవ. కాబట్టి గుణగ్రాహకులుగా అవ్వండి, కానీ తండ్రిని అనుసరించండి అంటున్నాను. బ్రహ్మబాబా యొక్క అంతిమ స్థితి రాజఋషి స్థితి. రాజఋషి స్థితి అంటే అధికారి స్థితి, బేహద్ వైరాగ్య స్థితి. ఈ రెండు స్థితులు కలిపితే రాజఋషి స్థితి. పిల్లలపై ప్రేమ ఉన్న పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా అతీతంగానే ఉండేవారు కదా. బ్రహ్మబాబాలో బేహద్ వైరాగ్య స్థితి అనేది ప్రత్యక్షంగా చూశారు. కర్మభోగం ఉన్నప్పటికీ కూడా కర్మేంద్రియాలపై అధికారి అయి అంటే రాజఋషి అయి సంపూర్ణ స్థితి యొక్క అనుభవం చేయించారు. అందువలనే తండ్రిని అనుసరించండి అని చెప్తున్నారు. మీ రాజ్య అధికారాలను, రాజ్య వ్యవహారకర్తలను సదా చూసుకుంటూ ఉండాలి. ఏ రాజ్య కార్య వ్యవహారి ఎక్కడా మోసం చేయకూడదు అంటున్నారు. రాజ్యాధికారులు, రాజ్య వ్యవహారకర్తలు అంటే మనసు, బుద్ధి, సంస్కారాలు. ఇందాక బాబా చెప్పిన మురళి అంతా వాటి గురించే చెప్పాడు. అవన్నిటినీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఏ రాజ్య కార్య వ్యవహారి కూడా ఎక్కడా మోసం చేయకూడదు అంటున్నారు. అధికారి స్థితి, బేహద్ వైరాగ్య స్థితిలో ఉంటే రాజఋషులు, విశ్వమహారాజులు. ఆ విశ్వమహారాజులు అవ్వాలంటే ఈ ఫైనల్ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో పాస్ అవుతారు అంటున్నారు. చివరిగా బాబా ఏమంటున్నారంటే, నలువైపులా ఉన్న సదా రాజఋషి ఆత్మలకు, సదా స్వయంపై రాజ్యం చేసే వారికి, సదా విజయీ అయి నిర్విఘ్న రాజ్య వ్యవహారాన్ని నడిపించే అధికారి ఆత్మలకు, సదా బేహద్ వైరాగ్య వృత్తిలో ఉండే ఋషి కుమారులకు, సదా బాబాకి ప్రియంగా అయి అతీతంగా అయి కర్మ చేసే పిల్లలకు, సదా బ్రహ్మబాబాని అనుసరించే నమ్మకధారి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.